హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యాహ్నం పూట స్నాక్స్ కోసం ఈ పెసలతో గారెలు వేస్తున్నానండి. దానికి పెసలు రాత్రిపూట నానబెట్టేశాను. దీనిలోకి 1 ఇంచి అల్లం ముక్కను 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి, రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకొద్దాం. పిండి రుబ్బుకొచ్చేలోపు నూనె పెట్టుకుందామండి. వేడవుతుంది. స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టాను. దీనిలోకి డీప్ ఫ్రై సరిపడా నూనె పోసుకున్నా. రుబ్బుకున్న సరికి నూనె వేడవుతుంది. నూనె వేడవనిద్దాం. మరీ మెత్తగా కాకుండా మరీ ఇత్తులు కాకుండా ఇలా పలుగు కొంచెం బరకగా పట్టుకోవాలి. పొట్టున్న ధాన్యాలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందుకనే ఇప్పుడు అందరూ పొట్టున్న మినపప్పు వాడుతున్నారు కదా. పెసలు కూడా చాలా మంచిది, పొట్టు తీని కదా. పిండంతా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు 1 స్పూన్ వేసుకున్నా. నేను ఉప్పు కలిసేలా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, అలాగే 1 చిన్న పచ్చిమిరపకాయ కోసానండి. కొంచెం ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసాను అనమాట. అందులో రుబ్బటానికి వేసాను. అలాగే ఇందులో కొంచెం పైన తగలటానికి వేసాను అనమాట. ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద స్పూను శనగపిండి, అలాగే 1 చిన్న స్పూను బియ్యం పిండి వేసి కలుపుకుందాం. పిండి అంతా ఇలా కలిపేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలాగైనా వస్తుందండి. నేనైతే క్లాత్ మీద వేస్తాను అనమాట. కొంచెం నేను పలసగా వేస్తా కాబట్టి క్లాత్ మీద వేస్తాను, మందంగా వేయను. ఇందులో సోడా ఉప్పు బేకింగ్ సోడాలు ఏం కలపలేదు. ఒట్టి ఉప్పుదే. ఇలా చేసి గారె నూనెలో వేసుకోవటమే. నూనె బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే కొంచెం ఇరిగిపోకుండా ఉంటది పప్ప. అంటే ఇడ్లీ మంచిగా ఎర్రగా వేపుకోవాలి. మరీ ఎర్రగా కాదండి, కొంచెం లైట్గా వేపుకోవాలి. తర్వాత బయటకు వచ్చాక కొంచెం రంగు చేంజ్ అవుతాయి. అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. సరే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. భలే కర్ర కర్రమంటాయండి. ఆ సౌండ్ ఎలా వస్తుందో చూసారా? భలే మంచిగా అయింది. పిండి మొత్తం అలా వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కి చాలా బాగుంటుందండి. ఇలా పిండి మొత్తం గారెలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పిండి అంతా ఇలా గారెలాగా వేసుకోవాలన్నమాట. చెప్పడం మర్చిపోయానండి, కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట. అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. పెసర గారెలు రెడీ అయిపోయినాయి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సరే, సౌండ్ బాగా వచ్చింది కదా, భలేగా క్రంచీగా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్ గా